హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ప్రారంభమైన సమయంలో మనకు ఎన్నికల కమిషన్ అయితే ఒక కొత్త రూల్ అయితే పెన్షన్దారులకు సంబంధించి అయితే విధించారండి. అయితే మనకు ఏప్రిల్ 1వ తారీఖున వీరందరికీ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అయితే రద్దు చేయబోతున్నారు. అలాగే వీరికి మాత్రం అయితే పెన్షన్లు ఇకైతే రావు. అలాగే మనకు కొత్త పద్ధతిలో మన యొక్క పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. ఏ విధంగా పంపిణీ చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఎలక్షన్ కమిషన్ అయితే కొత్త రూల్ అయితే విధించారండి. అయితే ఆ రూల్ ఏంటి, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు అంటే మన క్లస్టర్లో ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళు మన ఇంటికి వచ్చి సో మనకు బయోమెట్రిక్ అనేది తీసుకొని మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. అయితే ఇక నుండి మనకు ఈ విధంగా కాకుండా ఒక కొత్త పద్ధతిలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఆ కొత్త పద్ధతి ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ప్రతి నెల వాలంటీర్లు మన యొక్క బయోమెట్రిక్ అనేది వేసుకొని మన యొక్క బయోమెట్రిక్ అనేది అప్రూవ్ అయిన తర్వాతనే మన యొక్క పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు. బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ కాని పక్షంలో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయి మనకు పెన్షన్లు అనేవి మన యొక్క బయోమెట్రిక్ ఎప్పుడైతే యాక్సెప్ట్ అవుతుందో అప్పుడే మనకు పెన్షన్లు అయితే అందిస్తారండి. దీని ద్వారా ఏంటంటే పెన్షన్ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సతమతమవుతూ వాళ్ళకు అనుకున్న టైంలో పెన్షన్లు అయితే అందడం లేదు. సో ఈ కారణంగా మనకేంటంటే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాన్ని ఏపీ ప్రభుత్వం అయితే పరిగణించి ఇప్పుడు మనకు కొత్త పద్ధతిని అయితే తీసుకొని వచ్చారండి. ఆ పద్ధతి పేరే మనకు ఫేస్ స్కానింగ్. సో ఈ ఫేస్ స్కాన్ ద్వారా ఏంటంటే మన యొక్క పెన్షన్ అనేది అప్పటికప్పుడే ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. సో మనము ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారంటే మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ ముసలి వారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వేళ్లలో స్క్రాచెస్ అనేది రావడం ద్వారా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ కాకపోవడము, అలాగే మనకు సాకలి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది అయితే పడుతున్నారండి ఈ బయోమెట్రిక్ కారణంగా. అలాగే మనకు కొంతమంది పురుషుల్లో కూడా కొంతమంది రైతులు కూడా అయితే ఈ బయోమెట్రిక్ కారణంగా అయితే ఇబ్బందులు అయితే పడుతున్న దృశ్యం అయితే ప్రభుత్వం వరకు అయితే వెళ్ళింది. సో దీన్ని గమనించిన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకు కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారండి. అదే అండి మనకు ఫేస్ స్కాన్. సో ఎవరికైతే బయోమెట్రిక్ అనేది పడదో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో వాలంటీర్ యాప్లోనే వాలంటీర్ల మొబైల్లోనే ఒక యాప్ అనేది ఉంటుంది. సో ఆ యాప్ అనేది ఓపెన్ చేసి పెన్షన్ లబ్ధిదారుడు ఫేస్ పైన వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళు పెన్షన్ అనేది అక్కడికక్కడే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధానం చాలా వరకు బాగుందని చెప్పేసి కూడా పెన్షన్దారులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వీరికి మాత్రం ఈ కొత్త విధానంలో అయితే మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. అలాగే మనకు వీరందరికీ పెన్షన్ల పంపిణీ అయితే రానట్లే అని చెప్పేసి చెప్పాను కదా. సో ఎవరికి రానట్లు అంటే మనకు ఏపీలో చాలామంది ఏంటంటే జూన్ అంటే మనకు లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో చాలామంది పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారండి. అప్లై చేసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క పెన్షన్కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు అయితే వచ్చాయి. వచ్చినప్పటికీ ఏంటంటే వాళ్ళకు పెన్షన్ కార్డులు కూడా అయితే పంపిణీ అయితే చేశారు. పంపిణీ చేసినప్పటికీ ఏంటంటే వాళ్ళకు అమౌంట్లు వస్తాయా రావా అని చెప్పేసి వాళ్ళైతే చింతిస్తున్నారు. అంటే వాళ్ళ ఒక డౌట్ అయితే ఉంది. అయితే వీళ్ళకు అమౌంట్లు అయితే వస్తాయా రావా అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే పెన్షన్లకు సంబంధించి అమౌంట్లు అంటే లాస్ట్ మంత్ ఇచ్చుంటారో అలాంటి వాళ్ళకు మాత్రం యథావిధిగా అమౌంట్లు అయితే వస్తాయండి. సో ఇప్పుడు ఎవరైతే అంటే మనకు ఏప్రిల్ 1వ తేదీన మేము ఇస్తాము అని చెప్పేసి మేము ఇస్తామని చెప్పేసి వాలంటీర్లు చెబుతూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా అయితే ఏప్రిల్ 1వ తారీఖున మాకు ఇస్తారు పెన్షన్ అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు మాత్రం పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలకు సంబంధించి అమౌంట్లు ఏవైతే విడుదల చేశారో వాటికి సంబంధించి మీరు విడుదల చేసుకోవచ్చు. ఏదైనా కొత్త పథకాన్ని మనకు ప్రారంభించి ఏదైనా కొత్తగా బడ్జెట్ అనేది విడుదల చేయాలంటే అది కుదరని పని. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకైతే కుదరదండి. సో అందుకారణంగా మనకు ఈ అమౌంట్లు అనేది రానట్లే అని చెప్పేసి అయితే మనమైతే అనుకోవచ్చు. ఎందుకంటే వస్తే మీ లక్కు, బట్ ఏంటంటే 99% అయితే రాదు. ఎందుకంటే మనకు కొత్త పెన్షన్స్ కాబట్టి మనకు అమౌంట్ అనేది బడ్జెట్ అనేది విడుదల చేయాలన్నా కానీ మన యొక్క ఎన్నికల కమిషన్ ఈసీకి సంబంధించినటువంటి పర్మిషన్ అయితే కావాలి. సో అప్పుడే మనకైతే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే మనకు వాలంటీర్లతో వీళ్ళకు మాత్రం పెన్షన్ పంపిణీ అనేది రద్దు చేయబోతున్నారండి. సో ఎవరైతే కరెంటు బిల్లు ఇష్యూస్ ద్వారా అలాగే మనకి ఏంటంటే కొన్ని చిన్న కారణాల ద్వారా ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఉంటే సో ఒకరిని తొలగించడము, సో అలాగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకుని అంటే మేము జెన్యూన్గా ఉన్నాము, మేము ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు అని చెప్పేసి
వాళ్ళు అనుకొని సో వాళ్ళు మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళకు మాత్రం పెన్షన్లు అయితే వాలంటీర్లు అయితే వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఎవరైతే దీనికి సంబంధించి రెక్టిఫికేషన్ చేసుకోకుండా అలానే ఉంటారో వాళ్ళకు మాత్రం వాళ్ళ ఇళ్లకు మాత్రం వాలంటీర్లతో పంపిణీ అనేది పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అలాంటి వాళ్ళకు సంబంధించి వాలంటీర్లతో పెన్షన్ అనేది రాదు. సో ఈ విధంగా అయితే మనకు వాలంటీర్లతో పాత విధానాన్ని కట్ చేసి ఇప్పుడు కొత్త విధానంతో అయితే మనకు ఫేస్ స్కామ్ ద్వారా అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.